ఫైనలీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మన విరోష్ అంటే విజయ్ అండ్ రష్మిక పెళ్లి అయితే అయిపోయింది. వీళ్ళ పెళ్ళైన వెంటనే రష్మిక పాస్ట్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అట్లనే విజయ్ దేవరకొండ పాస్ట్ బ్రేకప్ ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లో విజయ్ లవ్ చేసిన బెల్జియం అమ్మాయి వర్జినీతో ఎందుకు విడిపోయినారు, దీనికి నిజంగా రష్మిక ఎంట్రీయే కారణమా, ఈ రూమర్స్ లో నిజమెంత అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అవ్వక ముందు అంటే 2016 to 2017 టైంలో బెల్జియం నుంచి వచ్చిన వర్జినీ అనే అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉన్నాడంట. వర్జినీ జస్ట్ గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, పెళ్లి చూపులు మూవీలో ఆమె ఒక సీన్ కూడా చేసింది. విజయ్ ఫ్యామిలీకి వర్జినీ చాలా క్లోజ్. విజయ్ వాళ్ళ అమ్మ మాధవి గారితో కూడా వర్జినీ ఉన్న ఫోటోస్ అప్పట్లో ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అయినాయి. ఇంకా చెప్పాలంటే వర్జినీ తన ఇన్స్టాగ్రామ్ లో 4 years of love అని, విజయ్ ని బెటర్ హాఫ్ అని పిలుస్తూ చాలా ఓపెన్ గా పోస్టులు పెట్టేది. వీలైతే మ్యారేజ్ వరకు వెళ్లాల్సిన పెయిర్ అయినారప్పుడు. కానీ 2018 లో గీతా గోవిందం షూటింగ్ అప్పుడు స్టోరీ మొత్తం మారిపోయింది. అదే టైంలో రష్మికకి రక్షిత్ కి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యి తన కెరీర్ లోనే చాలా బాధలో ఉండేది. అదే టైంలో విజయ్ దేవరకొండ కూడా రష్మికతోని క్లోజ్ అయిండు, ఆమెని కన్సోల్ చేస్తూ. ఆ టైంలోనే షూటింగ్ లో విజయ్ అండ్ రష్మిక బాండింగ్ చూసి వర్జినీ చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతుండేనంట. ఫారెన్ కల్చర్ లో పెరిగినా కూడా వర్జినీకి విజయ్ కెరీర్ లో కొత్త హీరోయిన్స్ తో అంత క్లోజ్ గా మూవ్ అవ్వడం నచ్చలేదని అప్పట్లో వైరల్ అయినాయి. 2018 to 19 లో డియర్ కామ్రేడ్ టైంలో విజయ్ మరియు వర్జినీ కంప్లీట్ గా బ్రేక్ అయిపోయినారు. విజయ్ తన రిలేషన్షిప్ ని కెరీర్ కోసం సాక్రిఫైస్ చేసిండా, లేదా రష్మిక మీద ప్రేమ మొదలై వీళ్ళ మధ్య బ్రేకప్ అయింది అనే క్వశ్చన్ ఫ్యాన్స్ ని ఇప్పటికీ తలుస్తూనే ఉంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు ఆయనకు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండే, కెరీర్ మీద ఫోకస్ చేయడం వల్ల రిలేషన్షిప్ లో అంత ఫోకస్ చెయ్యలేక బ్రేకప్ అయిపోయిందని చెప్పిండు. ఇంకొక సైడ్ రష్మిక కూడా సేమ్ ఇట్లాంటి రూమర్స్ నే ఫేస్ చేసింది. రక్షిత్ శెట్టితోని ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గీతా గోవిందం ఆఫర్ రావడంతో ఇక పెళ్ళైనాక కెరీర్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకొని మరి ఈ సినిమాలు చేసింది. ఆ తర్వాతనే విజయ్ దేవరకొండతోని క్లోజ్ అవ్వడంతో ఈమె కూడా ఈయన వల్లనే ఆయనతో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుందని చెప్పేసి అనుకున్నారు. విజయ్ అండ్ వర్జినీ బ్రేకప్ తర్వాత ఆమె కంట్రీకి వెళ్లిపోయింది. విజయ్ కూడా ఆయన కెరీర్ లో ఫోకస్ చేసి పీక్స్ లోకి వెళ్ళిపోయినారు. ఈ లాంగ్ గ్యాప్ లోనే రష్మిక అండ్ విజయ్ ఒకరినొకరు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇప్పుడు ఫైనల్ గా Feb 26, 2026 న పెళ్లి కూడా చేసుకున్నారు. విజయ్ అండ్ రష్మిక ఫ్యాన్స్ ఏమో వీళ్ళిద్దరి మీద వచ్చే రూమర్స్ ని స్పోర్టివ్ గా తీసుకుని కొట్టి పడేస్తున్నారు. కానీ వీళ్ళ హేటర్స్ మాత్రం ఇద్దరు వేరే వాళ్ళని మోసం చేసి భలే పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. ఇద్దరిని మోసం చేసి కలిసిపోయిన వీళ్ళిద్దరికి విరోష్ అని టైటిల్ ఇచ్చి ఏదో వీళ్ళిద్దరు అమర ప్రేమికులు అన్నట్టు వీళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా వేస్ట్ ముచ్చట అని కూడా అంటున్నారు. కొన్ని మీమ్స్ లో అయితే చీటర్స్ ఇద్దరు కలిసి వేరే వాళ్ళని చీట్ చేసి మరి పెళ్లి చేసుకున్నారని మీమ్స్ కూడా వేస్తున్నారు. ఈ టైంలో వీళ్ళిద్దరి మీద ఇట్లాంటి రూమర్స్ రావడం కరెక్టేనా? అసలు మీరేమనుకుంటున్నారు? విజయ్ పాస్ట్ రిలేషన్షిప్ బ్రేక్ అవడానికి రష్మికనే మెయిన్ రీజన్ అంటారా, లేకపోతే ఆయన కెరీర్ మీద ఫోకస్ చేస్తూ లాంగ్ డిస్టెన్స్ కి బ్రేకప్ అయిపోయిందని అంటారా? ఈ ముచ్చట్ల మీరేమనుకుంటున్నారో కమెంట్లో ఎప్పుడు అస్సలు మర్చిపోకండి. అట్లనే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వద్దన అప్డేట్లు ఇచ్చేస్తా.